ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 25 సంవత్సరాల నుండి జరుగుతున్న మహోత్సవాలు. గురు పౌర్ణమి రోజు బాబావారిని గురువులకు గురువు శ్రీ సద్గురు సాయినాథునికి గురు పూజ కార్యక్రమంలో ఉదయం నుంచి విశేషకరంగా చేస్తున్నాం. వర్షం అయినా సరే లెక్క చేయకుండా భక్తులు విశేషంగా వచ్చి బాబావారిని దర్శించుకొని బాబావారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబావారి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించినారు. వారందరికీ కృతజ్ఞతలు. బాబావారికి దర్శించుకున్న ప్రతి ఒక్కరికి బాబావారి ఆశీస్సులు ఉండాలని మీ అందరి తరఫున బాబావారిని పదే పదే వేడుకొనుచున్నాం. సాయిరామ్, జై జై సాయిరామ్. 25 సంవత్సరాల్లో మనం అడుగిడాం. అందుకనే ఘనంగా ఈ గురు పౌర్ణమోత్సవాన్ని జరుపుతున్నాం. అదేవిధంగా నవంబర్ 22వ తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 22 నవంబర్న కార్యక్రమం భారీగా ఉంటుంది. కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకొని బాబావారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మాకు శారీరకంగా ధన రూపంలో వస్తు రూపంలో మాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. కుంచపర్తి కృష్ణారావు దంపతులకు ₹1,00,000 విలువ చేసే మనకి సింహద్వారాన్ని బహుకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అన్నపరెడ్డిపల్లి సాయి గారికి ₹16,000 విలువ కలిగిన స్టీల్ టేబుల్ ఇచ్చారు వారికి. అదేవిధంగా ₹10,000 ఇచ్చారు పోటరు నరసింహారావు గారి కుమారుడు. వారికి వారి కుటుంబ సభ్యులకి బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సాయిరామ్, జై జై సాయిరామ్. వెలిగించావు జ్యోతులను నీవుపయోగించే జలము అక్షరవంతెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం బాయ్య చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షాదుల ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలచితిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడి సాదయామయా ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహాపరినాశనము కాపాడే షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్త విమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దామోదిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకొని అతని బాధ దాచి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరకు నీవు రామునిగా బల్వంతుని శ్రీదత్తునిగా నిమోను కరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండాకు ఖండోభాగ గణాకు సత్య దేవునిగా నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి
రేగి పగలు నీ ధ్యానం, నిత్యము నీ లీలా పఠనం. భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు. శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచితివి. అందరిలో నా నీ రూపం, నీ మహిమాతి శక్తిమయం. ఓ సాయి మేము మూడులము, ఓ సగుమయా నీవు జ్ఞానమును. సృష్టికి నీవే నయమూలం, సాయి మేము సేవకులం. సాయి నామము తలచెదము, నిత్యము సాయిని కొలచెదము. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని, చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం. బాబా కాల్చిన దునిబూది నివారించును అతి వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడునోయి. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి, సాయి సత్యమును చూడండి. సత్సంగమును చేయండి, సాయి స్వప్నమును పొందండి. వేదమావమును మానండి, సాయి మన సద్గురువండి. వందనమయ్యా పరమేశ, ఆపద్బాంధవ సాయీశ. మా పాపములు కడతేచు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణతో మము దరి చేర్చోయి. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం. జగతికి మూలం నీవే ప్రభు, రక్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయ్యా. కపిలి వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలలో, ఫకీరు వేషపు ధారణలో. కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నివాసం, భక్తుల మదిలో నీ రూపం. చాందుపాటిలను కలుసుకొని, అతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడా తెలిపితివి. పాటిల్ బాధలు తీర్చితివి. వెలిగించావు జ్యోతులను, నీ ఉపయోగించే జలము. ఆ చెరువంతెరు ఆ గ్రామం, చూసి వింతైన ఆ దృశ్యం. పైగా చేసెను నీ సేవ, ప్రతిఫలమిచ్చావో దేవా. మీ ఆయువును వదులించి, సాధ్యాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి. జీవులపైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారములో నిలచితివి, నిన్నే నిత్యము కొలచితివి. అభయమునిచ్చి ప్రోగుమయా, ఓ షిరిడి సాదయామయా. గంటల వేడికి, పాపము పోను తాకిడికి. ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు ప్రోజితివి. చేసి మహమరి నాశనము, కాపాడే షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలామాత్యం చూపించి, శ్యామాను బ్రతికించితివి. పాము విషము తొలగించి, భక్త విమాజికి క్షయరోగం నశించే అతని సహనం. ఊరి వైద్యము చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి, విఠల దర్శనమిచ్చితివి.
దాముకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు. సర్వము నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకొని వినుమేగా, తెలుసుకొని అతని బాధ. గాలి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. డాక్టరుకు నీవు రామునిగా, బలవంతుకు శ్రీ దత్తునిగా. విమానుకరకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా. మార్తాండకు కండోబాగా, గణకు సత్యదేవునిగా. నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. రేగి పగలు నీ ధ్యానం, నిత్యము నీ లీలా పఠనం. భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు. శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచితివి. అందరిలో నా నీ రూపం, నీ మహిమాతి శక్తిమయం. ఓ సాయి మేము మోడులము, వసగుమయా నీవు జ్ఞానములు. సృష్టికి నీవే నయమూలం, సాయి మేము సేవకులం. సాయి నామమే తలచదము, నిత్యము సాయిని కొలిచెదము. భక్తి భావన తెలుసుకొని, సాయిని మదిలో నిలుపుకొని. చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని బూది నివారించును అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడెనొయి. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి, సాయి సత్యమును చూడండి. సత్సంగమును చేయండి, సాయి స్వప్నమును పొందండి. భేద భావమును మానండి, సాయి మన సద్గురువండి. వందనమయ్యా పరమేశ.